నేను చేసే కొబ్బరి చట్నీ, కొబ్బరికాయలు ముందుగా తీసుకోవాలి. తర్వాత ఈ జీలకర్ర, పచ్చిమిర్చి, టమాటో, వెల్లుల్లి దోరగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉండగా తర్వాత ఇందులోకి క్యాప్సికమ్, టమాటో కూడా వేసి వేయించాలి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు, కొంచెం పుట్నాల పొడి, అదే చట్నీ దాల్ వేసి వేయించిన తర్వాత కొబ్బరికాయ వేసి వేయించాలి. ఇలా వేసి కొంచెం దోరగా వేయించి తర్వాత మిక్సీ పట్టుకుంటే ఎంతో రుచికరమైన చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన చట్నీని అందులో కొంచెం పెరుగు వేసుకొని రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ముద్దలా చేసి రుబ్బుకోవాలి. ఇందులోకి మళ్ళీ తాలింపు వేయాలి.